హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన డబుల్ వరల్డ్ అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. వాళ్ళ రాజ్యానికి మిలిటరీ కమాండర్ అవ్వడానికి హీరో అతని ఫ్రెండ్స్ తో చాలా కష్టమైన ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ వీళ్ళ లక్ష్యానికి దగ్గరవుతున్న కొద్దీ వీళ్ళ జీవితం గురించి, రాజ్యం గురించి ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో నిజాలని తెలుసుకుంటారు. ఇంతకీ హీరో అతని ఫ్రెండ్స్ తో ఈ కాంపిటీషన్ లో గెలుస్తాడా లేదా అనే దాన్ని ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేది ఈ సినిమా స్టోరీ లైన్. సో ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకొక చిన్న కథ చెప్తారు. నార్థన్ కింగ్డమ్ ఇంకా సదర్న్ కింగ్డమ్ అనే రెండు పవర్ఫుల్ అయిన రాజ్యాలకి మధ్య చాలా సంవత్సరాలుగా ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దాని కారణంగా ఆఖరికి ప్రజలు తినడానికి తిండి, ఉండడానికి చోటు లేక నిరాశ్రయులైనప్పుడు ఈ రెండు రాజ్యాలు శాంతి కోసం ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ తరువాత వీళ్ళ మధ్య అంతా నార్మల్ గానే ఉండేది. కానీ ఈ పీస్ఫుల్ సిచ్యువేషన్ కేవలం 10 సంవత్సరాలకి మాత్రమే కొనసాగింది. ఎందుకంటే 10 సంవత్సరాల తరువాత నార్థన్ కింగ్డమ్ లో కొత్త రాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను సదర్న్ కింగ్డమ్ కి మళ్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. అందులోనూ ఒకసారి నార్థన్ కింగ్డమ్ నుంచి ఇద్దరు రాయబారులు సదర్న్ కింగ్ కి బహుమతులు ఇవ్వడానికని ఒక ప్లేట్ ఫుల్ గా బంగారాన్ని రాజు సింహాసనం దగ్గరికి తీసుకువెళ్లి సడన్ గా దాన్ని అతని మీదకి విసురుతారు. వెంటనే పక్కనున్న ఒక చీఫ్ రియాక్ట్ అయి ఒక క్లాత్ తో రాజుని కాపాడుతాడు. ఆ బంగారం పడే చోటంతా కాలి బూడిదవ్వడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. తమ ప్లాన్ ఫెయిల్ అయిపోవడంతో ఆ ఇద్దరు రాయబారులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళలో ఒక అతన్ని సదర్న్ కింగ్డమ్ సోల్జర్స్ చంపేస్తారు. ఆ మరో అమ్మాయి ఎస్కేప్ అవ్వడానికి గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కాపలాకున్న ఒక మాన్స్టర్ తనని చంపేస్తుంది. ఇక్కడ మనకొక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇతనే గ్రాండ్ ట్యూటర్, అంటే రాజుకి గురువన్నమాట. దేశాన్ని పరిపాలించడానికి రాజుకి సలహాలిచ్చి సహాయం చేసే ముఖ్యమైన పని ఇతనిది. అతను రాజు దగ్గర, ఈసారి ఏకంగా నార్థన్ కింగ్డమ్ వాళ్ళు మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించారు మహారాజా. వాళ్ళ ఈ ప్రవర్తనని మనం అలానే వదిలేయకూడదు. మన సైన్యాన్ని యుద్ధానికి తయారు చేద్దామని అంటాడు. కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఏంటంటే వీళ్ళ ఆర్మీని యుద్ధంలో లీడ్ చేయబోయే కమాండర్ ని వీళ్ళు ఇంకా సెలెక్ట్ చేయలేదు. రాజు ఆ కమాండర్ ని సెలెక్ట్ చేసే పూర్తి బాధ్యతని గ్రాండ్ ట్యూటర్ కి అప్పగిస్తాడు. సో గ్రాండ్ ట్యూటర్ ప్యాలెస్ పైకి వెళ్లి ఒక మెసేజ్ తో 8 గెద్దలని రిలీజ్ చేస్తాడు. యాక్చువల్లీ సదర్న్ కింగ్డమ్ కంట్రోల్ లో 8 గ్రామాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క విలేజ్ నుంచి 3 టాలెంటెడ్ సోల్జర్స్ ని వాలంటీర్ చేయమని చెప్పి వాళ్ళ మధ్య ఒక పెద్ద కాంపిటీషన్ కండక్ట్ చేసి అందులో గెలిచిన వాళ్ళనే వీళ్ళు కమాండర్ గా సెలెక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ గెద్దలు ఆ విషయాన్ని గ్రామ ప్రజలకి తెలియపరచడానికి వెళ్తున్నాయి. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ 8 విలేజెస్ లో ఒక గ్రామాన్ని చూపిస్తారు. ఇక్కడున్న వాళ్ళంతా చాలా పేదవాళ్ళు. సరిగ్గా చెప్పాలంటే వీళ్ళకి తాగడానికి నీళ్లు కూడా దొరక్క కరువులో ఉంటారు. చాలా మంది ప్రజలు లైన్ లో నిల్చుని నీళ్లు కలెక్ట్ చేస్తున్న సమయంలో ఒక సైనికుడు అక్కడికి వచ్చి, ఈ రోజుటి కోట అయిపోయింది, నీళ్లు కావాలంటే రేపు ఉదయం త్వరగా రండని వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఆ చోటు నుంచి అందరూ వెళ్లిపోయాక ఒక అబ్బాయి దొంగతనంగా లోపలికొచ్చి ఒక చిన్న బాటిల్లో నీళ్లు పడతాడు. ఇతనే ఈ సినిమా హీరో. సడన్ గా అక్కడికి గార్డ్స్ వచ్చి హీరోని చూసి, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా అని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం అటు ఇటు జంప్ చేస్తూ పరిగెడుతున్నప్పుడు అక్కడున్న కొన్ని కర్రలని తోసేస్తాడు. దానివల్ల అవి లూజ్ అయి ఒక చిన్న పాపపై పడిపోయేలా వెళ్ళినప్పుడు చూహాన్ అనే ఒక వ్యక్తి పరిగెడుతూ వెళ్లి తనని కాపాడుతాడు. ఆ చిన్న పిల్లకి ఏం కాలేదని హీరో రిలాక్స్ అవుతాడు. అతను డిస్ట్రాక్ట్ అయిన ఈ ఛాన్స్ యూస్ చేసుకుని గార్డ్స్ అతన్ని పట్టుకుంటారు. సరిగ్గా అదే టైంకి ఒక గెద్ద వీళ్ళ విలేజ్ ని చేరుకుంటుంది. వాళ్ళ లీడర్ ఆ మెసేజ్ చదివి ఊర్లో ఉన్న ప్రజలందరినీ పిలిచి వాళ్ళకి ఆ కాంపిటీషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మన గ్రామంలో నుంచి నెక్స్ట్ పౌర్ణమిలోగా 3 పంపించాలి. ప్రస్తుతం మన దగ్గర పెద్దగా సమయం లేదు. సో మీలో ఎవరు వెళ్తారని అడుగుతాడు. ఆయన ఎవరు ముందుకు రాకపోయేసరికి వెనక తాడుతో కట్టబడున్న మన హీరో నేను వెళ్తానని చెప్తాడు. నిజానికి అతనికి ఈ కాంపిటీషన్ రూల్స్ గురించి ఏం తెలియదు. నీళ్లు దొంగలించినందుకు అతన్ని శిక్షిస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి అలా ఒప్పుకున్నాడు. ఆ తరువాత హీరోని అరెస్ట్ చేసిన ఒక గార్డ్ అతను కూడా వెళ్తానని చెప్తాడు. అది విన్న లీడర్, ఇక మనకి ఒక వ్యక్తి మాత్రమే కావాలి, ఎవరు వెళ్తారో త్వరగా నిర్ణయించండి. ఈ కాంపిటీషన్ ని గ్రాండ్ ట్యూటర్ కండక్ట్ చేస్తున్నాడు కనుక ఇందులో గెలిచే వాళ్ళకి కమాండర్ పదవితో పాటు మన ఊరికి కూడా ఎంతో మంచి జరుగుతుందని అంటాడు. అది విన్న చూహాన్ సీరియస్ గా ఏదో ఆలోచించి నేను వెళ్తానని చెప్తాడు. అయితే సరే మంచిది, మీరు 3 బయలుదేరడానికి సిద్ధమవ్వండి అని ఆ లీడర్ చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో అతని అమ్మ సమాధికి వెళ్లి తన ఆశీర్వాదం తీసుకుంటాడు. యాక్చువల్లీ హీరో ఒక అనాథ. వాళ్ళ లీడర్ అతని దగ్గర, ఒక రోజు ఈ ఊరి చివరిలో మీ అమ్మని మేము కనిపెట్టాం. ఆ సమయంలో తను తన గుండెకి బాణం గుచ్చుకుని ప్రాణాలకి పోరాడుతూ నీకు జన్మనిచ్చి కాసేపట్లోనే చనిపోయిందని చెప్తాడు. ఆమె గుర్తుగా హీరో దగ్గర ఉన్నదల్లా ఈ దువ్వెన మాత్రమే. ఆ తరువాత హీరో చువాన్ ఇంకా గార్డ్ 3 వీళ్ళ విలేజ్ నుంచి బయలుదేరారు. అలా పగలు రాత్రిని చూడకుండా వీళ్ళు చాలా దూరం నడుస్తారు. ఆ గార్డ్ హీరో దగ్గర, నీకు నీ తండ్రి ఎవరో తెలియదు కదా, ఒక గుడ్ న్యూస్
చెప్తా విను. మన పురాణాలలో మిస్టిక్ ఫారెస్ట్ అనే ఒక అడవి గురించి చెప్పుంటారు. అక్కడ సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏం లేదు. ఆ చోటికి వెళ్తే నువ్వు నీ తండ్రి ఎవరో కూడా తెలుసుకోవచ్చని చెప్తాడు. అతనిలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా వెనుక నుంచి ఒక పెద్ద తేలొచ్చి ఆ గాడ్ ని కుట్టి తనతో పాటు ఈడ్చుకు వెళ్ళిపోతుంది. అది చూసి హీరో భయపడుతుంటే జుహాన్ తనితో ఫైట్ చేసి హీరోని కాపాడుతుంటాడు. ఫైట్ మధ్యలో అక్కడికి అదే సైజ్ లో ఇంకో పెద్ద తేలొస్తుంది. అవి రెండు కింద భూమిలోకి తూరి జుహాన్ పై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను వాటిని చాలా ఈజీగా ఎదుర్కొని అందులో ఒక తేలు చేతిని కట్ చేసిస్తాడు. దానితో అవి రెండు భయపడి అక్కడి నుంచి పారిపోతాయి. హీరో ఆ గాడ్ కి ఏమైందో అని ఆలోచించడం చూసిన జుహాన్ అతను ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు. కాబట్టి అతని గురించి ఆలోచించడం ఆపు. ఇప్పుడు మనకి అంతకన్నా పెద్ద సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం మన టీమ్ లో 2 మెంబర్స్ మాత్రమే ఉన్నాం. సో కొత్త టీమ్మేట్ ని వెతికే పనేదో చూడని అంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళొక చోట్లో స్టే చేస్తూ జుహాన్ కట్ చేసిన ఆ తేలు చేతిని కాల్చి తింటారు. హీరో బాగా ఎక్కువగా తినడం చూసిన జుహాన్ అతన్ని కొట్టి, ఈ ప్లేస్ ఏమీ అంత సేఫ్ కాదు, అంత తింటే ఆపదొచ్చినప్పుడు ఎలా పరిగెడతావు? అవునవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇంతకీ నువ్వెందుకు ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నావు? నీకు ఆ ఊర్లో ఎవరూ మర్యాద కూడా ఇవ్వట్లేదు కదా అని హీరో అడిగినప్పుడు, నేనిది ఈ ఆయుధం యజమాని కోసం చేస్తున్నానని జుహాన్ హీరోకి అతని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. 10 సంవత్సరాలకి ముందు నార్థన్ కింగ్డమ్ ని ఎదిరించి మేము జరిపిన వార్ లో మా అన్నయ్య కమాండర్ గా సదర్న్ కింగ్డమ్ ఆర్మీని లీడ్ చేశాడు. అప్పుడు నాకు 16 సంవత్సరాలు. నేను కూడా వాళ్ళతో పాటు యుద్ధంలో పాలు పంచుకున్నాను. మేం వాళ్ళ ఆర్మీని ముక్కలు ముక్కలు చేశాం. ఓటమి తప్పదని నార్థన్ కింగ్డమ్ కమాండర్ యుద్ధం నుంచి పారిపోతుంటే నా అన్నయ్య దేశం కోసం అతన్ని వెంటాడి మరీ చంపాడు. ఇక గెలుపు మాదేనని సంతోషపడుతున్నప్పుడు మేము ఎదురు చూడని ఒక విషయం జరిగింది. గ్రాండ్ ట్యూటర్ మాకు ద్రోహం చేశాడు. మేమిక్కడ ఓడిపోతున్నామని రాజుకి అబద్ధం చెప్పి యుద్ధంలో మాకు సహాయం చేయడానికి సైనికుల్ని పంపించడం ఆపేశాడు. దానివల్ల మా మనుషులందరూ కొంచెం కొంచెంగా చనిపోయారు. మా బలం తగ్గిపోయింది. అట్లీస్ట్ నా ప్రాణాన్నైనా కాపాడాలని నా బ్రదర్ నన్ను కొట్టి నేను స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆఖరికి ఆ యుద్ధంలో నేను మాత్రమే బ్రతికాను. అందుకే నా బ్రదర్ చావుకి కారణమైన ఆ గ్రాండ్ ట్యూటర్ ని చంపి పగ తీర్చుకోవడానికి నేను ఈ కాంపిటీషన్ లో చేరానని జుహాన్ చెప్తాడు. ఇప్పుడు మనకి ఇంకో పక్క గ్రాండ్ ట్యూటర్ ని చూపిస్తారు. జుహాన్ చెప్పినట్టు ఇతను నిజంగానే ఒక విల్లని. నార్థన్ కింగ్డమ్ కి చెందిన ఒక దూత గ్రాండ్ ట్యూటర్ ని సీక్రెట్ గా కలిసి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో మర్చిపోయావా ఏంటి? మన రాజు నీపై చాలా కోపంగా ఉన్నారు. ఒకవేళ నువ్వు కనుక నీకు ఇవ్వబడిన టాస్క్ ని పూర్తి చేయలేదంటే ఇక నీ పని అయిపోతుందని ఆ దూత గ్రాండ్ ట్యూటర్ ని బెదిరిస్తాడు. మహారాజుని కంగారు పడొద్దని చెప్పు. నేను అనుకున్నట్టే నా ప్లాన్ సరిగ్గా వెళ్తుంది. ఇంకా 1 నెల మాత్రమే. ఆలోగా సదర్న్ కింగ్డమ్ రాజుని చంపి ఈ రాజ్యాన్ని విడగొడతానని గ్రాండ్ ట్యూటర్ మాటిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం హీరో ఇంకా జుహాన్ ఇద్దరు వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తున్నప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఎవరో ఒక అమ్మాయిని కొందరు వెంటపడ్డం చూస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఆ 8 విలేజెస్ లో లిజర్డ్ క్లాన్ అనే ఒక గ్రామానికి చెందిన వాళ్ళు. ఈ అమ్మాయి ఆ కాంపిటీషన్ లో తనని కూడా చేర్చుకోమని చెప్తూ వాళ్ళ క్లాన్ ఎంబ్లమ్ ని తీసుకుని పరిగెడుతుంది. వాళ్ళ గ్రామానికి చెందిన వాళ్ళనడానికి గుర్తుగా ఈ ఎంబ్లమ్ ని చూపిస్తే మాత్రమే వీళ్ళ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయగలరు. వాళ్ళ అమ్మాయిని కోపంలో వెంటపడ్డం చూసిన హీరో జుహాన్ దగ్గర మనం తనకి సహాయం చేద్దామని చెప్తే అది వాళ్ళ సమస్య, అనవసరంగా మనం తలదూర్చొద్దని జుహాన్ చెప్తాడు. అప్పుడు హఠాత్తుగా ఆ చోట్లో ఒక పెద్ద తుఫాను మొదలవుతుంది. గాలి చాలా బలంగా కొట్టడం వల్ల అందరూ భయపడి వాళ్ళకి సేఫ్ గా అనిపించే చోట్ల వెళ్లి దాగుంటారు. ఆ సమయంలో లిజర్డ్ క్లాన్ లీడర్ గాలికి కొట్టుకుని ఎగిరి వెళ్లిపోతుంటే హీరో అతన్ని కాపాడడానికి వెళ్తాడు. అది చూసి జుహాన్ కూడా అతనికి సహాయం చేశాడు. సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ అయ్యాక లిజర్డ్ క్లాన్ లీడర్ వీళ్ళు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పి వీళ్ళిద్దరికి ఒక గుర్రాన్ని బహుమతిగా ఇస్తాడు. అప్పుడు హీరో అతని దగ్గర మీకు మిస్టిక్ ఫారెస్ట్ ఎక్కడుందో తెలుసా అని అడిగాడు. మిస్టిక్ ఫారెస్ట్ గురించి మనం విన్నదంతా ఒట్టి కట్టుకథ మాత్రమే. నిజానికి అలాంటి చోటేమీ లేదని ఆ క్లాన్ లీడర్ చెప్తాడు. ఆ టైంలో హీరో జుహాన్ వెనక బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ ఉండడం చూసి తను ఎవరని అతని దగ్గర అడుగుతాడు. కానీ జుహాన్ తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. సో అక్కడి నుంచి హీరో ఇంకా జుహాన్ ఆ గుర్రం మీద కొంచెం సేపు ట్రావెల్ చేశాక సదర్న్ కింగ్డమ్ క్యాపిటల్ ఫినిక్స్ సిటీని చేరుకుంటారు. సిటీ ఎంట్రన్స్ లోనే రాజుని చంపడానికి ప్రయత్నించిన ఇద్దరు నార్థన్ కింగ్డమ్ వాళ్ళ శవాలని వేలాడి తీసుండడం చూసిన హీరో బాగా భయపడుతున్నప్పుడు జుహాన్ అతని దగ్గర, నువ్వు ఈ మాత్రాన్ని కూడా తట్టుకోలేకపోతే కాంపిటీషన్ లో ఏం చేస్తావు? కొంచెం ధైర్యంగా ఉండని అడ్వైస్ చేస్తాడు. హీరో ఆ 2 శవాల చేతిలోనూ ఏదో ఒక టాటూ ఉండడం గమనిస్తాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ సిటీ లోపలికి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక చోట్లో కొంతమంది సోల్జర్స్ నార్థన్ కింగ్డమ్
కింగ్డమ్ కి చెందిన వాళ్ళని కేజెస్ లో బంధించి వాళ్ళకి సరిపోయిన తిండివ్వక వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేసి దాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోయే ఆ 8 గ్రామాల వాళ్ళు ఒక చోట్లో చేరి లంచ్ చేస్తుంటారు. అప్పుడు అక్కడికి ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కూడా రావడంతో లిజర్డ్ క్లాన్ మెంబర్స్ అందరూ తనని సరౌండ్ చేసి ఎంబ్లెమ్ ని తిరిగి ఇవ్వమంటారు. దానికి తను ఒకవేళ మీకు ఇది కావాలంటే ముందు మీరు నాకన్నా టాలెంటెడ్ అని నిరూపించండి అని వాళ్ళతో ఫైట్ చేస్తుంది. అది చూసి హీరో తనకి సహాయం చేయాలనుకున్నప్పుడు చూహాన్ తనని ఆపి ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చూడని అంటాడు. ఆ అమ్మాయి ఒక టీనేజరే అయినా తనలో చాలా స్కిల్స్ ఉంటాయి. తాను సింగిల్ హ్యాండెడ్ గా లిజర్డ్ టీమ్ మెంబర్స్ అందరినీ చాలా ఈజీగా టాకిల్ చేస్తుంది. వాళ్ళలో ఎవరిని గాయపరచకుండా తను అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్న సమయంలో ఫాల్కన్ క్లాన్ అనే ఇంకో విలేజ్ కి చెందిన లీడర్ తన దగ్గరున్న ఎంబ్లెమ్ ని తీసుకుని ఆ లిజర్డ్ క్లాన్ వాళ్ళకి తిరిగిస్తాడు. సరిగ్గా అదే టైం కి అక్కడికి గ్రాండ్ ట్యూటర్ వస్తాడు. అతన్ని చూసి అందరూ మోకాళ్ళేసి నమస్కరిస్తున్నప్పుడు చూహాన్ మాత్రం బౌ చేయకుండా పగపట్టిన పాములా కోపంతో అతన్ని చూస్తుంటాడు. ఇలా చేయడం మంచిది కాదని హీరో అతన్ని ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా చూహాన్ దాన్ని పట్టించుకోడు కనుక హీరో తాళ సహాయంతో అతని కాలు లాగి మోకాలేసేటట్టు చేస్తాడు. గ్రాండ్ ట్యూటర్ వాళ్ళ దగ్గర ఒక్కసారి కాంపిటీషన్ లో దిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనకడుగు వేయకూడదని చెప్పి ఫస్ట్ రౌండ్ ఎల్లుండి మధ్యాహ్నం మొదలవుతుందని ఇన్ఫార్మ్ చేసి వెళ్లిపోతాడు. ఆ తరువాత హీరో చూహాన్ దగ్గర ఆ గ్రాండ్ ట్యూటర్ చుట్టూ ఎంతమంది గార్డ్స్ ఉన్నారని తెలిసి కూడా నువ్వెలా అతన్ని అటాక్ చేయాలనుకున్నావు? ఇలా అయితే నీ శత్రువు కన్నా నువ్వే ముందు చనిపోతావు, అందుకే నిన్ను ఆపానని చెప్తాడు. దానికి చూహాన్, నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, వాళ్ళు నన్ను చంపినా కూడా పర్వాలేదు, సో ఇంకోసారి నన్ను ఆపుకని అంటాడు. నెక్స్ట్ డే కేజెస్ లో బంధించబడున్న ఆ నార్థన్ కింగ్డమ్ ఖైదీలని స్లేవ్స్ గా అమ్మడానికి ఏలం వేస్తారు. అది కూడా నార్మల్ గా కాదు, 2 ఖైదీలని ఒకే కేజ్ లో బంధించి వాళ్ళకొక కత్తిచ్చి 1-on-1 ఫైట్ చేసేలా చేస్తారు. ఇందులో ప్రాణాలతో బ్రతికిన వాళ్ళని ఏలం వేసి కస్టమర్స్ కి అమ్ముతారు. ఆ మ్యాచ్ చూసి హీరో బాధపడుతుండగా చూహాన్, బహుశా నీకు కమాండర్ కాంపిటీషన్ రూల్స్ తెలియవనుకుంటా, ఇంకొక రోజులో నీకు కూడా ఇదే పరిస్థితి రావచ్చని అంటాడు. ఖైదీల మధ్య జరిగిన ఆ ఫైట్ లో ఒక లేడీ తన ఆపోనెంట్ మెడని చైన్స్ తో నులిమి ఆమెని చంపి ఆ మ్యాచ్ లో గెలిచేస్తుంది. ఈమె పేరు బీను. ఆ గార్డ్స్ తనని రిలీజ్ చేసి, ఈ అమ్మాయి స్కిల్స్ ని మీరే చూసారు కదా, తనని ఎవరు కొంటారని ఒక గార్డ్ అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఒక డంప్లింగ్ తీసి బీను వైపుకి విసురుతాడు. అది తనకి అందకపోయేసరికి హీరో దాన్ని తనకిచ్చి సహాయం చేస్తాడు. బీను ఆకలి తట్టుకోలేక ఆ డంప్లింగ్ ని వేగంగా తింటున్నప్పుడు చూహాన్ చేతిలో ఉన్న వెపన్ చూసి ఏదో గుర్తు తెచ్చుకుని చాలా కోపపడుతుంది. ఈ చోట్లో మనం స్టార్టింగ్ లో చూసిన రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరు జియా. హీరో హెల్పింగ్ నేచర్ చూసిన జియాకి కూడా బీనుపై జాలి కలిగి తనకి ఫ్రీడమ్ దొరకాలంటే అది వీళ్ళ వల్లే కుదురుతుందని క్రౌడ్ లో చూహాన్ చేతిని వెనక నుంచి గట్టిగా పొడుస్తుంది. దానితో చూహాన్ రిఫ్లెక్స్ లో చెయ్యెత్తేస్తాడు. అది చూసి ఏలం వేసే వాళ్ళు అతను డీల్ కి ఒప్పుకున్నాడని అతని చేత డబ్బు కట్టించి బీనుని అతనికి అమ్మేస్తారు. ఆ తరువాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్తుండగా జియా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఐఎమ్ సారీ, అక్కడ నేనే మీ చేతిని పొడిచాను, నా దగ్గర మీకు తిరిగి చెల్లించడానికి డబ్బులు లేవు, కానీ నేను మీకు ఒక సహాయం చేయగలను. మీ టీంలో 2 మాత్రమే ఉన్నట్టున్నారు, ఒకవేళ మీకు ఓకే అంటే నేను 3rd మెంబర్ గా మీతో పాటు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను, బట్ నేను డబ్బులేం అడగను, సో కంగారు పడకండి, అలాగే భోజనం కూడా తక్కువే తింటానని జోక్ చేస్తుంది. అది విన్న హీరో వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని సంతోషపడి వెంటనే జియాని వాళ్ళ టీమ్ లో చేర్చుకుంటాడు. అప్పుడు మళ్ళీ హీరోకి ఆ బ్లూ కలర్ డ్రెస్ లేడీ కనిపించి వెంటనే మాయమైపోతుంది. ఆ రోజు రాత్రి చూహాన్ నిద్రపోతున్న సమయంలో ఏదో సౌండ్ వినిపించి ఏంటా అని అతను డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట నుంచి బీను ఒక కత్తితో అతనిపై దాడి చేస్తుంది. చూహాన్ తన అటాక్ ని బ్లాక్ చేసి నువ్వెందుకు నన్ను చంపాలనుకుంటున్నావని అడిగినందుకు బీను అతన్ని ద్వేషంతో చూసి తన గతం చెప్తుంది. యాక్చువల్లీ 10 సంవత్సరాలకి ముందు జరిగిన యుద్ధంలో చూహాన్ అన్నయ్య ఈ ఆయుధంతో ఆ ఎనిమీ కమాండర్ ని చంపాడు కదా, అతని కూతురే బీను. సో ఆ రోజు చూహాన్ చేతిలో ఉన్న ఆయుధాన్ని తను గుర్తుపట్టి అతనే తన తండ్రిని చంపేశాడని అపార్థం చేసుకుని చూహాన్ ని చంపాలని నిర్ణయించుకుంది. నేనిప్పుడు ప్రాణాలతో ఉన్నది ఆ గ్రాండ్ ట్యూటర్ ని చంపడం కోసం మాత్రమే, ముందు నన్ను నా పగ తీర్చుకునివ్వు, ఆ తరువాత నేనే వచ్చి నీ చేతుల్లో చనిపోతానని అతను బీనుకి మాటిస్తాడు. ఆ నెక్స్ట్ డే ప్లాన్ చేసినట్టే ఆ కాంపిటీషన్ ప్రజలందరి సమక్షంలో ఒక పెద్ద స్టేడియంలో కండక్ట్ చేస్తారు. దాన్ని చూడడం కోసం గ్రాండ్ ట్యూటర్ కూడా అక్కడికి వచ్చాడు. ఈ 8 క్లాన్స్ కి చెందిన ప్లేయర్స్ అందరూ వాళ్ళ పొజిషన్ లో నిలబడ్డాక అక్కడికి కొంతమంది సోల్జర్స్ వచ్చి ప్రతి టీమ్ లో ఉన్న 3 మెంబర్స్ ని ఒకరితో ఒకరిని చైన్స్ తో లాక్ చేసిస్తారు. ఇక్కడ రూల్స్ చాలా సింపుల్. ప్లేయర్స్ అందరూ వాళ్ళ టీమ్ తో పాటు ముందు కనిపించే ఆ చైన్స్ మీద నడుస్తూ వెళ్లి గ్రాండ్ ట్యూటర్ నిల్చునున్న ఇంకో వైపుని చేరుకోవాలి. ఇందులో ఫస్ట్ వెళ్లి
వెళ్లే 3 టీమ్స్ ని మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై చేస్తారు. అదేలా ఈ ప్రాసెస్ లో ఒక టీం ఇంకో టీం తో ఫైట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేయండి అని బెల్ కొట్టగానే అందరూ చాలా వేగంగా ఫైట్ చేసుకుంటూ ఆ చైన్స్ పైన పరిగెడతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వెళ్తున్న ఈ చైన్స్ కింద చాలా షార్ప్ అయిన స్పైక్స్ ఉంటాయి. కొంచెం మిస్ అయి కింద పడ్డా వీళ్ళు టీం మెంబర్స్ తో సహా చనిపోతారు. హీరో వాళ్ళ టీం ఎలాగో కష్టపడి సగం దూరం క్రాస్ చేశారు. అప్పుడు సడన్ గా బయట ఉన్న సోల్జర్స్ ఆ చైన్స్ ని మూవ్ చేసి వాటి ఫార్మేషన్స్ ని మార్చేస్తారు. దీని వల్ల వీళ్ళు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కే వచ్చినట్టు అయిపోతుంది. అక్కడితో ఆగకుండా వాళ్ళ మీదకి పెద్ద పెద్ద మెటల్ బాల్స్ ని రిలీజ్ చేసి వాళ్ళ టాస్క్ ని ఇంకా కఠినం చేస్తారు. ఈ మెటల్ బాల్స్ వల్ల డిస్ట్రాక్ట్ అయి వాటి మధ్య ఇరుక్కుని ఇంకో టీం ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళంతా ఇలా కష్టపడుతుంటే ఇంకో వైపు 3 అమ్మాయిలతో కూడిన ఒక టీం మాత్రం లక్కీగా వాళ్ళ వెపన్ హాఫ్ సర్కిల్ షేప్ లో ఉండడంతో దాన్ని యూస్ చేసి అక్కడ నుంచి ఈజీగా తప్పించుకుని ఫస్ట్ ప్లేస్ లో ఈ టాస్క్ ని పూర్తి చేస్తారు. ఆల్రెడీ ఒక టీం పూర్తి చేసేయడంతో చూహాన్ వాళ్ళు తొందరగా ఫినిషింగ్ లైన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు హీరో ఆపోనెంట్ టీమ్ లో ఒక ప్లేయర్ కింద పడిపోయేలా ఉండడం చూసి చూహాన్ ని ఒక నిమిషం ఆగమని అతనికి వెళ్లి సహాయం చేస్తాడు. అప్పటికి వీళ్ళు సెకండ్ టీమ్ గా ఈ టాస్క్ ని కంప్లీట్ చేసేస్తారు. ఇంకోవైపు ఫాల్కన్ టీమ్ లో ఒక అతని కాలు చైన్స్ మధ్యలో ఇరుక్కుని ఉంటుంది. వాళ్ళ లీడర్ టైం అయిపోతుంది కాబట్టి వేరే దారి లేక అతని కాలుని నరికి ఆ టీం మెంబర్ ని మోసుకుంటూ ఫినిషింగ్ లైన్ ని చేరుకుంటాడు. అంతటితో ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. ఈ గేమ్ లో ఓడిపోయిన వాళ్ళందరి మొహంపై లూజర్ అని ఒక మెటల్ హీట్ చేసి ముద్ర వేస్తారు. ఇంకా గెలిచిన వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారని గ్రాండ్ ట్యూటర్ ఒక బ్యాచ్ ఇస్తాడు. ఆ బ్యాచ్ తీసుకునే టైంలో చూహాన్ అతన్ని చంపాలనుకుంటాడు. కానీ ఈ విషయం గురించి ఏం తెలియని జియా ఏదేదో మాట్లాడి చూహాన్ ని కన్విన్స్ చేసి అతను ఆ బ్యాచ్ తీసుకునేలా చేస్తుంది. కానీ చూహాన్ చేతిలో ఉన్న వెపన్ చూసిన గ్రాండ్ ట్యూటర్ అతని ఇంతకు ముందున్న కమాండర్ తమ్ముడని కనిపెట్టిస్తాడు. మ్యాచ్ అయిపోయాక వీళ్ళంతా భోంచేస్తున్నప్పుడు హీరో అతని అమ్మని తలుచుకుంటూ తన దువ్వెనని చూస్తుంటే జియా దాన్ని అతని దగ్గర నుంచి లాక్కుని ఇదెవరు నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా, నిన్నికిది తిరిగివ్వను పో అని అతన్ని ఆట పట్టిస్తుంది. దయచేసి నాకు అది తిరిగిచ్చే జియా, మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్న ఒకే ఒక వస్తువు అది మాత్రమే, అది నాకు చాలా ఇంపార్టెంట్, ఒకవేళ నీకు ఇది నచ్చిందంటే ఇలాంటిదే ఇంకొకటి కొనిస్తానని చెప్తాడు. అది విన్న జియా ఎమోషనల్ అయి నేను కూడా నీలా ఒక అనాథని, కనీసం మీ అమ్మ గుర్తుగా నీ దగ్గర ఒక వస్తువైనా ఉంది, కానీ మా అమ్మ నాకు అట్లీస్ట్ ఒక పేరు కూడా పెట్టలేదు తెలుసా, ఇదిగో జాగ్రత్తగా పెట్టుకో అని అతనికి ఆ దువ్వెనని తిరిగిచ్చేస్తుంది. ఇంకోవైపు వర్షం పడుతుంటే బీను మాత్రం ఒంటరిగా కూర్చునున్నప్పుడు చూహాన్ తనకి తినడానికి ఫుడ్ తీసుకొచ్చిచ్చి నాపై పగ తీర్చుకోవడానికి కూడా నీ ఒంట్లో బలం ఉండాలి, ఇలా ఆకలితో ఉండకు, ఇది నీకోసమే తీసుకొచ్చాను తిను అని అంటాడు. అక్కడికి ఆ కాంపిటీషన్ లో ఓడిపోయిన క్లాన్స్ కి చెందిన వాళ్ళు కొంతమంది వచ్చి వీళ్ళని అటాక్ చేస్తారు. హీరో చూహాన్ ఇంకా జియాకి వాళ్ళెందుకు వీళ్ళపై దాడి చేస్తున్నారో అస్సలు అర్థం కాదు. చూహాన్ కి ఏదో డౌట్ వచ్చి ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అని హీరో ఇంకా జియాని తీసుకువెళ్ళిపోతాడు. అతను వీళ్ళ దగ్గర ఈ అటాక్ ఖచ్చితంగా ఆ గ్రాండ్ ట్యూటర్ పని అయి ఉంటుంది, నా గురించి అతనికి తెలిసిపోయింది కనుక ఇలా క్లాన్స్ కి మధ్య ఫైట్ క్రియేట్ చేసి మన టీం ని ఎలిమినేట్ చేయాలని అతను ప్లాన్ చేస్తున్నాడు. ఇక నేను ఊరుకోవడంలో అర్థం లేదు, నేను అతన్ని చంపడానికి వెళ్తున్నానని చూహాన్ చెప్పిన వెంటనే అయితే మేము కూడా నీతో పాటు వస్తామని హీరో ఇంకా జియా అంటారు. ఎప్పుడు మనం ఒక టీం ఫామ్ చేసామో అప్పటి నుంచి మన ముగ్గురం ఒక ఫ్యామిలీలా అయిపోయాం, నాకంటూ ఈ ప్రపంచంలో మీ ఇద్దరిని మించి వేరు ఎవరూ లేరు, సో ఏం చేసినా కలిసి చేద్దాం. అయినా నా దగ్గర ఒక ఐడియా ఉంది చూహాన్, ఎలాగో ఈ కాంపిటీషన్ లో విన్ అయితే ఈజీగా నీకు కమాండర్ పదవి దొరుకుతుంది కదా, అప్పుడు నువ్వు రాజుకి గ్రాండ్ ట్యూటర్ చేసిన కుట్ర గురించి చెప్పి నీ పగ తీర్చుకోవచ్చని జియా చెప్తుంది. తాను చెప్పేది నిజమే అని హీరో కూడా అనడంతో చూహాన్ ఈ ప్లాన్ కి ఒప్పుకుంటాడు. ఇదంతా వీళ్ళున్న బిల్డింగ్ రూఫ్ లో నుంచి చూసిన బీను వీళ్ళు ముగ్గురు ఇప్పుడే కలిసిన వాళ్ళ బాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండడం చూసి ఏదో ఆలోచిస్తూ ఆ కేజెస్ ఉండే చోటుకి వెళ్తుంది. అక్కడ కాపలాకున్న గార్డ్ తో ఫైట్ చేసి ఖైదీలుగా ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ రిలీజ్ చేసింది. ఈ ప్రపంచంలో తనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నెక్స్ట్ ఏం చేయాలో తోచక ఇన్ని సంవత్సరాలుగా తను లాక్ అయి ఉన్న ఆ కేజ్ లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని చూహాన్ జియా హీరో అని ఇలా అందరూ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా సంతోషంగానే ఉన్నారు. అలాంటప్పుడు తను మాత్రం ఎందుకు గతం తలుచుకుని తన ఫ్యూచర్ ని నాశనం చేసుకోవాలని ఆలోచిస్తుంది. అక్కడ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సెకండ్ రౌండ్ మొదలవుతున్నట్టు చూపిస్తారు. ఈసారి టాస్క్ ఏంటంటే బీస్ట్ కింగ్ అనే ఒక డ్రాగన్ దగ్గర నుంచి దాని ఎగ్ ని తీసుకురావాలి. హీరో వాళ్ళ టీం కన్నా ముందు ఆ మిగతా 2 టీమ్స్ బీస్ట్ కింగ్ బ్రతికే ఆ చోటుని చేరుకుంటారు. జియా హీరో దగ్గర బీస్ట్ కింగ్ గురించి నీకు తెలిసిందంతా చెప్పని అడుగుతుంది. చాలా సంవత్సరాలకి ముందు బీస్ట్ కింగ్ ని వార్ లో ఒక వెపన్ లా యూస్ చేసేవాళ్ళు. అది అగ్రెసివ్ గా ఫైట్ చేయడం కోసం మన పూర్వీకులు దాని తలపై పదునైన పెద్ద ముళ్లతో చేయబడిన కిరీటాన్ని బిగించి దానికి పిచ్చి పట్టించారు. దాని వల్ల అది ఇప్పుడు ఒక క్రూరమైన మృగంగా మారిపోయిందని చూహాన్ చెప్తాడు. అది విన్నాక హీరోకి ఇన్ని సంవత్సరాలుగా అది ఎంత బాధపడి ఉంటుందో అని ఆ బీస్ట్ కింగ్ పై జాలి కలుగుతుంది. మాట్లాడుతూ వీళ్ళందరూ ఆ కొండకి వెళ్ళాక జియా అక్కడ ఒక అందమైన పువ్వు ఉండడం చూసి దాన్ని తీయడానికి వెళ్ళినప్పుడు చూహాన్ ఆ పువ్వుకి దూరంగా ఉండని స్పీడ్ గా వచ్చి తనని తోసిస్తాడు. అప్పుడు ఆ ఫ్లవర్ అతని పైన ఏదో ఒక పాయిజన్ ని స్ప్రే చేసింది. అది అతని బాడీలో చాలా
వేగంగా స్ప్రెడ్ అవుతుంది. జియా చూహాన్ దగ్గర నీకు ఈ పువ్వు పాయిజన్ అని తెలుసంటే దీని విరుగుడు గురించి కూడా తెలుసుంటుంది కదా, అదేంటో త్వరగా చెప్పు చూహాన్ అని అడుగుతుంది. అతను మాట్లాడలేక చాలా కష్టపడుతూ అది చూడ్డానికి ఆరెంజ్ కలర్ లో పసరలా ఉంటుంది, గుహలో చీకటి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుందని చెప్తాడు. సరే నువ్విక్కడే ఉండు, మేం ఖచ్చితంగా ఆ విరుగుడుతో తిరిగొస్తామని హీరో ఇంకా జియా అతన్ని అక్కడే వదిలేసి వెళ్తారు. ఇంకో పక్క ముగ్గురు అమ్మాయిల టీం గుహలో బీస్ట్ కింగ్ ఎగ్ కోసం వెతుకుతున్నప్పుడు సడన్ గా అక్కడ చుట్టూ ఉండే చెట్లు వాళ్ళపై అటాక్ చేస్తాయి. వీళ్ళు వాటితో ఫైట్ చేస్తున్న ఈ ఛాన్స్ ని యూస్ చేసుకుని ఫాల్కన్ క్లాన్ కి చెందిన ఆ ఇద్దరు వాటి దగ్గర దొరకకుండా లోపలికి వెళ్లి ఆ ఎగ్ ని కనిపెట్టేస్తారు. ఎక్సైట్మెంట్ లో వీళ్ళు దాన్ని తీయాలనుకోగానే అక్కడికి ఆ బీస్ట్ కింగ్ వచ్చేస్తుంది. దాన్ని చూసి భయపడి వీళ్ళిద్దరూ కంగారులో ఎగ్ తీసుకుని బయటకు వస్తున్నప్పుడు వీళ్ళలో ఒక అతను ఆ చెట్లకి బలైపోతాడు. ఇంకా ఆ డ్రాగన్ ఫాల్కన్ లీడర్ వెంట పడుతుంది. సో ఎస్కేప్ అవ్వడానికి అతను ఆ ఎగ్ ని వదిలేస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన హీరో ఇంకా జియా ఆ ఎగ్ చూసి దాన్ని పట్టుకుని పరిగెడతారు. ఆ డ్రాగన్ హీరోని ఫాలో చేసినప్పుడు అతను దాని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం కేవ్స్ మధ్యనున్న చిన్న చిన్న గ్యాప్స్ లో పరిగెడుతూ దాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఆఖరికి అతను దాన్ని ట్రిక్ చేసి ఒక చోటు మధ్యలో ఇరుక్కునేటట్టు చేస్తాడు. అప్పుడు జియా ఆ డ్రాగన్ తలపై ఉన్న కిరీటంలో చూహాన్ చెప్పిన ఆ విరుగుడు ఉండడం చూసి వెంటనే దాన్ని కొంచెం తీసుకుంటుంది. ఆ తరువాత వీళ్ళిద్దరూ చూహాన్ దగ్గరికి వెళ్లి అతనికి ఆ యాంటీడోట్ ని ఇస్తారు. అది తీసుకున్న వెంటనే పనిచేసి అతను ఆ విషయం మొత్తం కక్కిస్తాడు. సో ఇక వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయి వీళ్ళు వచ్చిన పని కూడా పూర్తి చేసేసారు. కాబట్టి జియా వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోదామని చెప్పినప్పుడు హీరో వాళ్ళని చూసి మన వల్లే ఆ బీస్ట్ కింగ్ ఇప్పుడు ఆ కేవ్ లో ఇరుక్కునుంది, ఇలాగే వదిలేసి వెళ్తే అది తినడానికి తిండి కూడా లేక ఎప్పుడైనా చనిపోవచ్చు, నా కోసం వెయిట్ చేయండి అని చెప్పి అతను ఆ డ్రాగన్ ని కాపాడటం కోసం వెళ్తాడు. ఎలా అయినా బీస్ట్ కింగ్ కిరీటాన్ని తీసేస్తే దాని తల ఫ్రీ అయి ఇరుక్కున్న ఆ గ్యాప్ లో నుంచి బయటకు వచ్చేస్తుందని హీరో దానికి ఒక తాడు కట్టి బయటకు లాగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు జియా కూడా అతనికి సహాయం చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా కష్టపడటం చూసిన చూహాన్ సింపుల్ గా ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్లి నిప్పు చూపించగానే అది భయంలో ఫోర్స్ గా వెనక్కి వెళ్లిపోతుంది. అలాగే ఆ కిరీటం కూడా దాని శరీరం నుంచి విడి బయటకు వచ్చేసింది. ఆ తరువాత ఆ డ్రాగన్ వీళ్ళ ముగ్గురి దగ్గరకు వచ్చినప్పుడు హీరో ఆ ఎగ్ ని కింద పెట్టి బీస్ట్ కింగ్ దగ్గర మాకు ఒక కాంపిటీషన్ లో విన్ చేయడం కోసం నీ గుడ్డు కావాల్సి వస్తుంది, మేమందులో గెలిచినా లేక ఓడిపోయినా నీ ఎగ్ ని మాత్రం సేఫ్ గా మళ్ళీ నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తామని ప్రామిస్ చేస్తాడు. అది విన్న బీస్ట్ కింగ్ కొంచెంసేపు ఆలోచించి హీరో హెల్ప్ చేశాడు కాబట్టి అతనిపై నమ్మకం ఉంచి అతను చెప్పిన దాన్ని ఒప్పుకుని అలా అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతుంది. వీళ్ళ కేవ్ నుంచి బయటకు వచ్చాక జియా చూహాన్ ని హక్ చేసుకుని నీకు ఆ పాయిజన్ స్ప్రెడ్ అవడానికి నేనే కారణం, అంతా నా తప్పే, ఐఎమ్ సారీ అని చెప్తుంది. ఇందులో నీ తప్పేమీ లేదు, ఎందుకు సారీ చెప్తున్నా? అప్పుడు హీరో కూడా చూహాన్ ని హక్ చేసుకుని నేను కూడా చాలా భయపడిపోయాను, థ్యాంక్ గాడ్ నీకేం కాలేదని అంటాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ ముగ్గురికి మధ్యనున్న ఫ్రెండ్షిప్ ఇంకా డీప్ అవుతుంది. ఇప్పుడు ఈ రౌండ్ లో హీరో టీం గెలిచారు. అలాగే ఆ ముగ్గురు అమ్మాయిలు ఇంకా ఫాల్కన్ టీం మెంబర్ ఆ చెట్లకి దొరికి చనిపోయారు. ప్రాణాలతో మిగిలిన ఫాల్కన్ లీడర్ మొహం మీద సైనికులు లూజర్ అని ముద్ర వేస్తారు. గ్రాండ్ ట్యూటర్ హీరో టీం ని ఫైనల్స్ కి వెళ్ళినందుకు కంగ్రాచులేట్ చేసి నెక్స్ట్ రౌండ్ లో మీ ముగ్గురికి మధ్య బ్యాటిల్ జరుగుతుంది, మీలో ఆఖరిగా బ్రతికున్న ఒకరికి మాత్రమే కమాండర్ పదవి దొరుకుతుందని చెప్తాడు. హీరో ఇంకా జియా ఇందులో వాళ్ళకి ఇష్టం లేదని వీళ్ళ ముగ్గురులో చూహానే చాలా స్ట్రాంగ్ కాబట్టి అతన్నే కమాండర్ గా నియమించమని చెప్పినా గ్రాండ్ ట్యూటర్ దానికి ఒప్పుకోడు. నేను మీకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసా, మీ ఒపీనియన్ అడగట్లేదని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానివల్ల వీళ్ళ ముగ్గురు నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న లేడీ వస్తుంది. ఈసారి తను చూహాన్ ఇంకా జియా కంటికి కూడా కనిపిస్తుంది. తనని చూసిన హీరో మీరెవరు, నన్నెందుకు ఫాలో అవుతున్నారని అడుగుతాడు. నేను మీ నాన్నగారి ఫ్రెండ్ ని, నీ మనసులో ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు, వాటన్నిటికీ నేను నీకు సమాధానం చెప్తాను, నాతో రా అని అంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని హీరో అడిగితే మిస్టిక్ ఫారెస్ట్ అని తను చెప్పింది. అది విన్న హీరో షాక్ అయిపోతాడు. అక్కడి నుంచి వీళ్ళు ముగ్గురు తన వెనకాలే ఏదో ఒక అడవిలో నడుస్తూ ఎదురుగా కనిపించే ఒక మంచులోకి వెళ్లి మిస్టిక్ ఫారెస్ట్ ని చేరుకుంటారు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే అక్కడున్న రాళ్ళన్నీ గాలిలో తేలుతాయి. ఏదో మ్యాజిక్ స్పెల్ వేసినట్టు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంలో హీరో అమ్మ స్వర్గం నుంచి అతనితో మాట్లాడుతుంది. తాను హీరో దగ్గర ఈ లాంగ్ అమ్మ చెప్పేది జాగ్రత్తగా విను, ఈ రెండు రాజ్యాలకి మధ్య శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత నీకుంది. ఏం చెప్తున్నారమ్మా, నాకు దానికి సంబంధం ఏంటని హీరో అడుగుతాడు. ఉంది, మీ నాన్న వేరే ఎవరో కాదు, ఒకప్పటి నార్థన్ కింగ్డమ్ రాజు, అతనిలానే నువ్వు కూడా చాలా దయగలవాడివని ఆమె చెప్తుంది. హీరో తను చెప్పేది నమ్మలేకపోతుంటే ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న లేడీ నిజంగానే నువ్వు నార్థన్ కింగ్డమ్ ప్రిన్స్వి, నమ్మకపోతే నీ ఎడమ చేతిపై నీ రక్తం రాయు, నీకే అర్థమవుతుందని చెప్తుంది. సరే అని హీరో కూడా తను చెప్పినట్టే చేశాక నార్థన్ కింగ్డమ్ ప్రజలందరికీ ఉన్నట్టు అతని చేతిపై కూడా ఒక టాటూ కనిపించింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సదర్న్ కింగ్డమ్ నార్థన్ కింగ్డమ్ శత్రువులు కాబట్టి హీరో నార్థన్ కింగ్డమ్ అందులోనూ రాజవంశానికి చెందిన వాడని వీళ్ళు షాక్ అయిపోతారు. హీరో ఆ లేడీని చూసి మీరు అబద్ధం చెప్తున్నారు, నేను వాళ్ళ సింబల్ ని ఇంతకు ముందు చూస్తున్నాను, అది ఇలా ఉండదని చెప్తాడు. దానికి తను సామాన్య
ప్రజల చేతిలో ఈ సింబల్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. నువ్వు ప్రిన్స్వి కాబట్టి గోల్డెన్ కలర్ లో ఉందని చెప్తుంది. ఆ తరువాత వీళ్ళ సరౌండింగ్స్ మొత్తం నార్మల్ అయి వీళ్ళు మళ్ళీ ఆ అడవికి వచ్చేస్తారు. హీరో ఐడెంటిటీ తెలుసుకున్న చూహాన్ నార్థన్ కింగ్డమ్ కి చెందిన వాళ్ళందరూ నా శత్రువులు, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా అతన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా అతను వినిపించుకోకుండా తనని కిందకు తోసేస్తాడు. దాంతో తను ఏడుస్తూ మీ ఇద్దరిని కలిసాక నాకు కూడా ఆఖరికి ఒక ఫ్యామిలీ దొరికిందనుకుని నేను చాలా సంతోషపడ్డాను, కానీ నా ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క హీరో దగ్గర ఆ లేడీ శాంతి కోసం ఆ గ్రాండ్ ట్యూటర్ ని ఆపడం తప్ప వేరే దారి లేదు. దానికి నువ్వు ముందు నార్థన్ కింగ్డమ్ కి వెళ్లి మీ నాన్నగారికి నమ్మకమైన మినిస్టర్స్ ని కలిసి రాజుగా పదవి స్వీకరించు. ఒక్కసారి నీ చేతికి అధికారం వచ్చాక నువ్వు చాలా మార్పులు చేయొచ్చని అడ్వైస్ ఇస్తుంది. అది విన్న హీరో నిజం చెప్పాలంటే రేపు జరగబోయే ఫైనల్స్ లో నా ఫ్రెండ్స్ ని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలియదు, అలాంటప్పుడు 2 రాజ్యాలని ఎలా కాపాడగలనని అంటాడు. ఇటుపక్క కసిగా ఉన్న చూహాన్ని బీను కలుస్తుంది. నువ్విక్కడేం చేస్తున్నావని అతను అడిగినందుకు నన్ను వాళ్ళు కేజ్ లో బంధించిన ఆ కాలం మొత్తం నా మనసు ద్వేషంతో నిండిపోయింది. ఇక్కడ అందరూ చెడ్డవాళ్ళే అని అనుకున్నాను, కానీ ఆ రోజు మొదటిసారి జియాని కలిసాకే ప్రపంచంలో మంచివాళ్ళు కూడా ఉన్నారని నాకు అర్థమైంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం అన్న దానికన్నా ఎక్కడ బ్రతికినా మనకి నచ్చినట్టు గౌరవంతో బ్రతకడమే ముఖ్యం. ఇది అర్థం చేసుకున్నాక నాకు నీ మీద కోపం పగా పోయింది. నిన్ను క్షమించేశాను. ఇప్పుడు నీకు గుడ్ బై చెప్పడానికి వచ్చానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న చూహాన్ హీరో నార్థన్ కింగ్డమ్ కి చెందినవాడన్న ఒక్క కారణం వల్ల అతన్ని ద్వేషించడం తప్పని అర్థం చేసుకుని కోపంలో జియాని కూడా తోసేశానని ఫీల్ అయి తనని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ జియా ఏడుస్తున్నప్పుడు అక్కడికి గ్రాండ్ ట్యూటర్ ఇంకా అతని మనుషులు వచ్చి తనని చుట్టుముడతారు. జియా వాళ్ళతో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది, కానీ అక్కడ చాలా మంది ఉండడంతో తను అందరినీ ఎదిరించలేక ఒక సిచ్యువేషన్ లో వాళ్ళ దగ్గర బాగా దెబ్బలు కాస్తుంది. తను అరిచే సౌండ్ విని దాన్ని ఫాలో చేస్తూ చూహాన్ అక్కడికి వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. చూహాన్ కి వాళ్ళ మీద పై చెయ్యి దొరుకుతుందన్న టైంలో గ్రాండ్ ట్యూటర్ జియా కాలుని ఒక కత్తితో పొడిచేస్తాడు. అది చూసిన చూహాన్ ఎలా అయినా తనని కాపాడాలని అడ్డుపడే వాళ్ళందరినీ స్పీడ్ గా కొడుతుంటాడు. అయినా ఆ గ్రాండ్ ట్యూటర్ అక్కడితో ఆగకుండా జియా చుత్తుని కొంచెం కొంచెంగా ఎక్కలాగి తనని చాలా టార్చర్ చేస్తాడు. తను ఆ నొప్పి భరించలేక ఏడవడం చూసిన చూహాన్ మేబీ అతను దొరికితే తనని వదిలేస్తారని అతని ఆయుధాన్ని దూరంగా విసిరి వాళ్ళకి లొంగిపోతాడు. చూహాన్ జియాని చూసి భయపడకు, నీకేం కానివ్వనని చెప్తూ ఉన్నప్పుడు గ్రాండ్ ట్యూటర్ ఇంకో షార్ప్ అయిన కత్తి తీసి భుజం నుంచి తన శరీరంలోకి దించి చాలా క్రూరంగా జియాని చంపేస్తాడు. చూహాన్ గ్రాండ్ ట్యూటర్ ని ఎంత బతిమాలినా అతను తనని చంపడం చూసి ఏం చేయలేక బాగా ఏడుస్తాడు. అందులోనూ దారుణం ఏంటంటే గ్రాండ్ ట్యూటర్ చూహాన్ కమాండర్ పదవి కోసం జియాని చంపేశాడని అతన్ని అరెస్ట్ చేసి చూహాన్ కి మరణశిక్ష విధించమని రాజు దగ్గర అడగడానికి తీసుకువెళ్తాడు. వీళ్ళక్కడి నుంచి వెళ్లిపోయాక అటువైపు వచ్చిన హీరో చూహాన్ ఆయుధాన్ని చూసి పక్కనే వెతికి జియా గాయాలతో పడుండడం గమనిస్తాడు. తను ప్రాణాలకి పోరాడుతుంటుంది. హీరో కంగారు పడుతూ నీకేం కాదు జియా అని అంటున్నప్పుడు తను అతని దగ్గర చూహాన్ని రక్షించమని చెప్పి చనిపోతుంది. తను నిజంగానే చనిపోయిందన్న విషయం నమ్మలేక హీరో తనని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తాడు. కట్ చేస్తే హీరో జియా శవాన్ని అక్కడే పాతిపెట్టి తనకి అంత్యక్రియలు చేస్తాడు. నెక్స్ట్ అక్కడ నుంచి సిటీకి వెళ్లి అక్కడ వాళ్ళ ఊరికి తిరిగి వెళ్లిపోతున్న ఫాల్కన్ లీడర్ ని కలిసి మన రాజ్యం ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది, నాకు మీ సహాయం కావాలి. గ్రాండ్ ట్యూటర్ సదర్న్ కింగ్డమ్ కి కాపలాగా ఉన్న 8 విలేజెస్ కి చెందిన పవర్ఫుల్ అయిన వారియర్స్ అందరినీ లూజర్స్ అని చెప్పి రాజ్యం నుంచి పంపించేస్తున్నాడు. ఇలా మీరు వెళ్లిపోతే ఆపద వచ్చినప్పుడు రాజుని కాపాడడానికి ఎవరు ఉండరు, అదే అతనికి కావాలి. ఆ కాంపిటీషన్ ఇదంతా గ్రాండ్ ట్యూటర్ చేసిన ఒక పెద్ద కుట్ర. మన రాజ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మీరు వెళ్లి మిగతా క్లాన్ మెంబర్స్ కి ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా హెల్ప్ కోసం పిలవండి. ఈలోగా నేను చూహాన్ ని కాపాడడానికి వెళ్తానని చెప్తాడు. ఇక్కడ గ్రాండ్ ట్యూటర్ ప్లాన్ చేసినట్టే రాజుకి అబద్ధం చెప్పి మోసం చేస్తాడు. అప్పటికి రాజు చూహాన్ దగ్గర నిజంగానే నువ్వే నీ టీం మెంబర్ ని చంపావా అని అడిగితే అతను ఎలాగో జియా చనిపోయింది కదా, నిజం చెప్పి ఏం ప్రయోజనమని బాధలో మౌనంగా ఉంటాడు. దానితో రాజు కూడా చూహానే హంతకుడు అనుకుని అతనికి మరణశిక్ష విధిస్తాడు. వాళ్ళతన్ని చంపేస్తారన్న సమయానికి హీరో ఎంట్రీ ఇచ్చి వాళ్ళని ఆపుతాడు. చూహాన్ నిరపరాధి, గ్రాండ్ ట్యూటరే తప్పు చేశాడనడానికి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల హీరో రాజుని చూసి చూహాన్ చేసింది చాలా పెద్ద నేరం మహారాజా, అతను మా క్లాన్ కి చెందినవాడు కాబట్టి నా చేతులతో నేనే అతన్ని చంపాలనుకుంటున్నానని అంటాడు. హీరో మోటివ్ ఏంటో అర్థం కాని గ్రాండ్ ట్యూటర్ అదంతా కుదరదని అన్నప్పుడు అది చెప్పడానికి మీరెవరు, ఈ కాంపిటీషన్ లో ఇప్పుడు నేను మాత్రమే ఆఖరిగా ప్రాణాలతో ఉన్నాను కాబట్టి న్యాయంగా నేనే ఈ రాజ్యానికి కమాండర్. అలా చూస్తే మన ఇద్దరి అఫీషియల్ స్టేటస్ ఒక్కటే, నేను మీరు చెప్పేది వినక్కర్లేదు, నేను మహారాజుతో మాట్లాడుతున్నానని అంటాడు. అతను చెప్పేది నిజమేనని ఆ ఊరి ప్రజలు హీరోకి సపోర్ట్ చేయడంతో రాజు కూడా అతని రిక్వెస్ట్ కి ఒప్పుకున్నాడు. కానీ ఇంత జరిగినా చూహాన్ లో ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఆ టైంలో వీళ్ళ వైపుకి చాలా బ్లేడ్స్ వస్తాయి. వాటన్నింటి దగ్గర నుంచి హీరోనే చూహాన్ ని కాపాడుతాడు. ఆ టైంలో చూహాన్ జియా ఇంకా హీరో
హీరోతో గడిపిన మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని ఫీల్ చేస్తున్నప్పుడు హీరో వైపుకి ఒక బ్లేడ్ వస్తుంది. అది గమనించిన చూహాన్ కనీసం హీరోనైనా కాపాడుకోవాలని అతన్ని దాని దగ్గర నుంచి సేవ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసిపోవడం చూసిన గ్రాండ్ ట్యూటర్ ఇక ఆలస్యం చేయకుండా ఆ చోట్లో ఒక పెద్ద కలవరం సృష్టిస్తాడు. యాక్చువల్లీ అక్కడున్న ప్రజలలో నార్థన్ కింగ్డమ్ కి చెందిన వాళ్ళు కూడా చాలా మంది దాగునుంటారు. అలాగే రాజుకి కాపులాగా ఉన్న సోల్జర్స్ కూడా చాలా మంది గ్రాండ్ ట్యూటర్ కోసం పనిచేస్తున్నారు. దీనివల్ల ఒక్కసారిగా అక్కడ చాలా ఫైట్స్ మొదలవుతాయి. మరోవైపు ఫాల్కన్ క్లాన్ లీడర్ మిగతా క్లాన్ మెంబర్స్ అందరికి సిచ్యువేషన్ గురించి చెప్పి వాళ్ళందరినీ సిటీకి తీసుకొస్తుంటాడు. గ్రాండ్ ట్యూటర్, మహారాజా మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, పదండి త్వరగా కోట లోపలికి వెళ్లిపోదామని అతన్ని లోపలికి తీసుకువెళ్లి ఎన్నో సంవత్సరాలుగా నీ రోజు కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పి రాజు ఇంకా మినిస్టర్స్ ని ఆ బిల్డింగ్ లో లాక్ చేస్తాడు. అప్పుడే రాజుకి గ్రాండ్ ట్యూటర్ చెడ్డవాడన్న విషయం తెలుస్తుంది. హీరో ఇంకా చూహాన్ సోల్జర్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు చూహాన్ ని ఆ బ్లాక్ కలర్ మాన్స్టర్ అటాక్ చేయడానికి ప్రయత్నించింది. ఇంకో పక్క స్టార్టింగ్ లో గ్రాండ్ ట్యూటర్ తో మాట్లాడిన ఆ నార్థన్ కింగ్డమ్ దూత హీరోతో ఫైట్ చేస్తుంటాడు. ఆ ఫైట్ మధ్యలో హీరో షర్ట్ చిరగడంతో ఆ దూత అతని చేతిలో ఉన్న ఆ గోల్డెన్ సింబల్ ని చూసి ఆశ్చర్యపోతాడు. సరిగ్గా అదే సమయానికి హీరో అతన్ని కత్తితో పొడవడంతో అతను, మీ సేవకుడిని మీకు నమస్కరిస్తున్నాను మహారాజా, మీ చేతుల్లో మరణించడం నాకు చాలా సంతోషమని చెప్పి చనిపోతాడు. ఇంకో పక్క చూహాన్ ఆ మాన్స్టర్ దగ్గర నుంచి తప్పించుకోలేక కష్టపడుతున్నప్పుడు అక్కడికి వచ్చిన బీనో ఒక కత్తితో దాని కళ్ళుని పొడిచేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తారు. కానీ ఈ ఫైట్ లో బీనో సివియర్ గా ఇంజూర్ అయి చనిపోయింది. అదే సమయానికి ఫాల్కన్ లీడర్ ఇంకా మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్ ని చంపేస్తారు. గ్రాండ్ ట్యూటర్ రాజున్న ఆ ప్యాలెస్ పై ఆయిల్ ని రిలీజ్ చేసి దాన్ని తగలబెడతాడు. ఆ తరువాత అతను ఒక గ్లైడర్ ని యూస్ చేసుకుని అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు హీరో అతన్ని చూసేస్తాడు. ప్యాలెస్ చుట్టూ కాలిపోవడం వల్ల రాజున్న రూమ్ చాలా హీట్ అవుతుంది. ఆ బిల్డింగ్ ఎక్స్ప్లోడ్ అయిపోతుందన్న సమయానికి చూహాన్ ఇంకా ఫాల్కన్ లీడర్ ఎలాగో కష్టపడి ఆ గేట్స్ ని ఓపెన్ చేసి రాజుని కాపాడిస్తారు. కానీ ఆయిల్ అంటుకోవడం వల్ల ఆ ఫాల్కన్ లీడర్ నిప్పులో కాలి బూడిదైపోతాడు. హీరో గ్రాండ్ ట్యూటర్ గ్లైడర్ పై హోల్ వేసి అతను కింద పడేలా చేసిన వెంటనే చూహాన్ పరిగెడుతూ వచ్చి అతన్ని బాగా కొట్టి ఒక షార్ప్ అయిన ఆబ్జెక్ట్ లో అతని మెడని పొడిచి గ్రాండ్ ట్యూటర్ ని చంపేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వారియర్స్ అందరూ చేసిన హెల్ప్ కి రివార్డ్ గా ఆ 8 గ్రామాలు నెక్స్ట్ 10 సంవత్సరాలకి ట్యాక్స్ కట్టక్కర్లేదని రాజు అనౌన్స్ చేస్తాడు. అలాగే అతను చూహాన్ కి కమాండర్ పదవి ఇచ్చినప్పుడు అతను రాజు దగ్గర జియా గురించి చెప్పి ఈ ఇన్సిడెంట్ లో చనిపోయిన సోల్జర్స్ అందరినీ గౌరవించే విధంగా జియాకి సిటీ మధ్యలో ఒక స్టాచ్యూ పెట్టమని రిక్వెస్ట్ చేస్తాడు. రాజు దానికి ఒప్పుకున్నాక హీరో బీస్ట్ కింగ్ ఎగ్ ని మళ్లీ దానికి తిరిగి చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి అడుగుతాడు. దానికి కూడా రాజు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత జరుగుతున్నట్టు సీన్ కంటిన్యూ అవుతుంది. చూహాన్ అడిగినట్టే జియా కోసం సిటీ మధ్యలో చాలా పెద్ద స్టాచ్యూ పెడతారు. ఆ తరువాత హీరో ఇంకా చూహాన్ జియా సమాధికి వెళ్లి ప్రే చేస్తారు. హీరో అక్కడి నుంచి వెళ్లడానికి ముందు అతని అమ్మ దువ్వెనని ఇరిచి దానిలో సగం అక్కడ పెట్టేసి వెళ్తాడు. హీరో చూహాన్ దగ్గర నేను నార్థన్ కింగ్డమ్ కి బయలుదేరుతున్నాను, గుడ్ బై అని చెప్పినప్పుడు, నేను చెప్పేది బాగా గుర్తు పెట్టుకో, నెక్స్ట్ కలిసేటప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మనమిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్సేనని చూహాన్ చెప్తాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ఒక్కో దారిలో బయలుదేరతారు. హీరో బీస్ట్ కింగ్ కి దాని ఎగ్ తిరిగిచ్చి నార్థన్ కింగ్డమ్ కి వెళ్ళినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.